మీకు విషయం చెప్పనా సార్, మీరు భలే స్మార్ట్గా ఉంటారండి. ఆపండి అన్న. నిజం సార్, మీకంటే ముందు ఒక ఆఫీసర్ ఉండేవాడండి. అతను చూడటానికి బుర్రపాడు మనిషిలా ఉంటాడండి. ఏం పాడు? బుర్రపాడు మనిషి అండి. ఏంటన్నా ఇది మీ 6 నెలల జీతం అనుకుంటా? ఎలా కొన్నారేంటి? మనకు డబ్బులు పెట్టుకునే అలవాటు ఎక్కడుంది సార్? మా బామ్మతిగాడు వాళ్ళ అక్కతో పాటు దీన్ని కూడా ఇచ్చి పంపించేసాడండి. బామ్మది బలి. ఊరుకోండి సార్. అన్నా ఇదేదో పాస్వర్డ్ అడుగుతుంది. మనకుండే మధుమర్పుకి ఫోన్ నెంబరే గుర్తుండదు, అందుకే 1 2 3 4 పెట్టానండి. సార్ ఫోటో తీయబాకండి సార్, సిగ్గేస్తుంది. ఒకసారి నవ్వన్నా, కమలాసన్లా ఉన్నావు. అవును సార్, అదేంటో అందరూ అలాగే అంటుంటారు. స్వాతి ముత్యంలో కమలాసన్ అన్నా. మీకు కొంచెం ఎటకారం ఎక్కువేనండి. కొత్త బస్ స్టాండ్ పెట్రోల్ జిప్సీ రిపోర్ట్ ఓవర్. రిపోర్టింగ్ ప్రభాకర్ హియర్. సార్ బస్ స్టాండ్ లో ఒక అమ్మాయి వల్ల న్యూసెన్స్ క్రియేట్ అవుతుంది సార్, వెంటనే రెస్పాండ్ అవ్వండి సార్. ఓవర్. ఓకే ఆఫీసర్, ఐమ్ ఆన్ ద వే. అన్నగారు సార్ బండి బస్ స్టాండ్ పోనీ, నేను చెప్తా. కొత్త బస్ స్టాండే కదండి, అలాగేనండి. ఏంటమ్మా ఎక్కడికి వచ్చి కూర్చున్నావు? మీ నాన్నగారు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? జనం చూసి ఎలా చూస్తున్నారా? అలాంటప్పుడు వీళ్ళందరినీ ఎవడి పని ఆడు చేసుకోమని చెప్పచ్చుగా, అందుకే కదా మీకు జీతాలు ఇచ్చేది. నీతో చెప్పాను చూడు, నా బెల్ట్తో నేను కొట్టుకోవాలి. ఏంటి సార్ పోలీసు నన్ను కూడా చూడకుండా ఎలా మాట్లాడుతుందా? అయ్యో నన్ను కూడా అలాగే చెప్తుందయ్యా, మీరు వెళ్ళండి. ఏదో చెప్పి తీసుకెళ్ళండి సార్, భోజనం టైం అవుతుంది. నీకే సార్. ఏంట్రా? నన్ను ఇడిచిపెడితే ఇంటికి వెళ్ళిపోతాను సార్. ఏంట్రా రాత్రి తప్పదాగి అంత హంగామా చేసావు, ఇప్పుడు ఇల్లు గుర్తొచ్చిందా? ఇంటికి వెళ్తాడంట. ఇంటికి సార్ బాబు ఇంటి మీద బెంగ పెట్టుకున్నాడంట, ఏంటో కాదు చూడండి. ఇలారా సార్. ఏమ్మా స్వాతి కొత్త వచ్చిందా? తాగి ఇంకెప్పుడైనా రాత్రులు రోడ్ల మీద కనిపించావో కనపడండి సార్, తోలు తీస్తాను, జాగ్రత్త. పోరా. అలాగే సార్. సార్ ఓసారి ఇలా చూడండి. ఏంటన్నా ఇది? ఫోటో మీరు తీసిందేనండి, కానీ ఫోన్ అది కదండి. మరేమోనండి ఫోటో పంపిస్తే బంపర్ ప్రైజ్ అన్నారండి, అందుకే పంపించారండి. ఈ అమ్మాయి ఎవరు తాలూకని చెప్పారు? నేను ఇంకేం చెప్పలేదు కదండి. అర్థమైంది. ఆ అమ్మాయి పేరు మది అండి, మదివదన. మన బాలసుబ్రహ్మణ్యం గారు అమ్మాయి అండి. గంట స్తంభం వీధి ఉంది కదండి, అక్కడ అద్దెకిచ్చిన షాపులని ఈయనకి సంబంధించినవే. మాడమంటారండి? మనం ఎందుకు మాడతామండి? చిచ్చి అస్సలు ఏమో ఒకటి. నువ్వేమన్నావే? అవునా? థ్యాంక్ఫుల్ చేయండి. ఓకే సార్. నా మాట మేఘనా, ఇంట్లో చెప్పారని ఎవరిని పడితే వాడిని చేసుకున్నావు అంటే నీ పని అంతే, అర్థమైందా? నీ బద్దకానికి. నీకే చెప్పేది, ఇక్కడ ఫోన్ మాట్లాడదంటే అర్థం కావట్లేదా? ఏంటి నేను ఫోన్ మాడితే నీ బంకు నిప్పు అంటుకుంటుందా? నిప్పు అంటుకోవాలంటే నీతో మాట్లాడితే చాలు. తొక్కలో చైనా ఫోన్ ఒకటి వేసుకుని వచ్చింది సార్. ఇలాంటి వాళ్ళు తీసుకెళ్ళి లోపల పడేయండి సార్, రాత్రికి వచ్చి బంకు పేల్చినా పేల్చుంది. బుద్ధిగా చదువుకోమంటే ఏంట్రా నువ్వు చేసే పనులు? పోలీసులు అంటే బొత్తిగా భయం లేకుండా పోయింది. సార్ నమస్కారం. సార్ నమస్కారం. నమస్కారం. సార్ని కలవాలి. ఉన్నారు సార్. ఈయన అమ్మాయి వాళ్ళ నాన్న. సార్తో కూర్చొని సెటిల్ చేసుకుందాం. అయ్యో భలేవారు సార్, రండి. సార్ ఆ అమ్మాయి వాళ్ళ నాన్నగారు వచ్చారండి. కౌన్సిలింగ్ ఇచ్చి పంపించేయండి. అయ్యో ఈ అమ్మాయి కాదండి, మీరు ఫోటో తీశారు కదా ఆ అమ్మాయి వాళ్ళ నాన్న. ఆయన ఏం చేస్తున్నారు ఇక్కడ? ఉన్నాను, తీసుకొస్తాను. ఒక్క నిమిషం సార్, మీరు మాత్రం రండి. నమస్కారం. నమస్కారం అండి. కూర్చోండి. కూర్చోండి సార్. క్షమించాలి, ఇబ్బంది పెడుతున్నా. అయ్యో భలేవరే. తను మనకు బాగా కావాల్సిన అమ్మాయి. ఏ అమ్మాయి అండి? అదే ఆ కాలేజీ పిల్లల్ని స్టేషన్లో ఉంచారు కదా. ఏదో లవ్ మ్యాటరా? లవ్వా గాడిద గుడ్డ. పని పాట లేని వాళ్ళు ఇలా లవ్ అని తిరుగుతారండి. ఇక చదువుకుంటున్న స్టూడెంట్స్ అండి. పిల్లలేదో తెలిసి తెలియజేసిన పొరపాటు. కేసు కడితే టీవీలోను పేపర్లోను న్యూస్ వస్తుంది, వాళ్ళ జీవితాలు పాడైపోతాయి. లేదు
అలా జరగకుండా చూసుకుంటాను. ఒక ఫోన్ చేస్తే సరిపోయేదిగా. ఏదేమైనప్పటికీ పద్ధతి అనేది ఒకటి ఉంటుంది కదా బాబు. అట్లీస్ట్ టీ కాఫీ ఏదైనా. మా ఊరికి వచ్చి మాకు మర్యాదలు చేయడం ఏంటి? ఇంకో చిన్న హెల్ప్ కావాలి. మా అమ్మాయి ఫోటోని ఎవరో ఈ పత్రికలో వేశారు, 23 పేజీలు. అది ఎవరన్నది తెలియలా. పత్రికా ఆఫీసులో కనుక్కుంటే ఏ ఆచూకీ దొరకలా. చుట్టాలందరూ ఒక్కటే గోల చేస్తున్నారు. అదెవరో కాస్త కనుక్కొని పుణ్యం కట్టుకోండి బాబు. సార్ మీతో 2 నిమిషాలు పర్సనల్గా మాట్లాడచ్చా? నా మనసులో మాట చెప్పేశాను, దయచేసి తప్పుగా అనుకోకండి. అయ్యో అదేం లేదండి, మీ గురించి కూడా చాలా గొప్పగా విన్నాను. పిల్లల ఆనందమే కదా ఏ తల్లిదండ్రులకైనా కావాల్సింది. ఇందులో ఆలోచించడానికి ఏముంది? మరి ఇంకేంటండి? అసలు విషయం అది కాదు. మేమేమిట్లనేగా? అయ్యొచ్చి ఏంటండి, మాకు అలాంటి పట్టింపులేం లేవు. ఇందులో వేరే ఒక చిక్కుంది. అసలు ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. బాబు, ఇప్పుడు నా కూతురు దగ్గరికి వెళ్ళి నీకు మంచి సంబంధం చూశాను, బంగారం లాంటి పోలీస్ ఆఫీసర్ అని వెళ్ళి చెప్పాననుకో, ఓసారి చెయ్యిలా ఇవ్వండి. ఒట్టేసి చెప్తున్నా, తను అసలు ఒప్పుకోదంతే. అదేంటి సార్, తను మీ కూతురేగా? నా కూతురేనయ్యా. ఘాటం, ఎవ్వరు చెప్పినా వినని మొండి ఘాటం. లవ్ చేసి గాని పెళ్లి చేసుకోదంట. కానీ ఎవరినో ఒకరిని లేపుకొని వస్తే నేనే పెళ్లి చేసి పెట్టాలంట. మీకు నేను ఓకేనా కదా? ఓకే. ఇద్దరం కలిసి ఒక గేమ్ ఆడదామా సార్? ఈ శనివారం కాకుండా పై వచ్చే శనివారం అమ్మాయి గోరికి పెళ్లి ఫిక్స్ చేశాం. ఊరంతా చెప్పాలి రోయ్. మీరంతా దగ్గరుండి నన్ను సాగనంపాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, నీకింత తెలివి ఎలా వచ్చిందే? అన్నీ నీకు పిన్ని పోలికలే. ఆ పళ్ళను అలాగే మా నాన్నకు చూపించి నా పెళ్ళి ఆపేమని చెప్పవా ప్లీజ్? ఒసే మది, మీరిప్పుడు తోటపై వెళ్ళిపోవాలి అంతే కదా? ఈ సామిగాడు ఒట్టేసి ఒక మాట ఏకున్న మాట చెప్పడమ్మా. ఎవడటం అవుతాడో చూస్తాను. అయ్యా అయ్యా, చిన్నమ్మ గారు చంపండి, మన తోటవైపు వెళ్తున్నారు. అల్లుడు గారు, ఇక మీరు రంగంలో సార్ తోడుగా నేను రానా? అలా రౌండ్ వేసేద్దామా? సరే సార్. అసలు సిగ్గుందా? వయసుకు తగ్గ పని చేయవయ్యా. అయ్యో మావయ్య, మిమ్మల్ని ఎలా అంటారు మావయ్య, మీరు దేవుడు. మిస్టర్ ప్రభాకర్, ఎలాగో మీరు హాస్పిటల్లోనే పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు. ఏదో ఒకటి చేసి పెళ్లి చేసుకోండి, కానీ మార్నింగ్ 7 o'clockకి నాకు ఓపీ. ఆ లోపు హాస్పిటల్ వెకేట్ చేసేయాలి, ఓకేనా? త్వరగా కట్రా. మర్యాదండి, నా నంబర్ మీ ఫోన్లో అల్లుడు గారని సేవ్ చేసుకోండి. అయ్యా డాక్టర్ గారు, మా అమ్మాయికి ఏం కాదని చెప్పండి. సార్, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఇదొక రేర్ కండిషన్. ముఖ్యంగా ఆ అమ్మాయి మైండ్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోవాలి. తనని బయటికెటైనా తీసుకెళ్తే మంచిది. తనతో మాత్రం ఈ విషయాన్ని అస్సలు చెప్పకండి. మనం వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం బెటర్. తప్పకుండా తనకి నయం అవుతుంది. డోంట్ లూజ్ హోప్. నాకేమీ కాదు, ఐఎమ్ ఆల్ రైట్ అని తనకి నమ్మకం కలిగితే చాలు. తను ఎంతకాలం బ్రతకాలనేది తన చేతుల్లోనే ఉంది. మీరు చెప్పినట్టు నయమైతే మాకు ధైర్యంగా ఉండండి. సార్, ఇంతవరకు నా కూతురికి ఏ కష్టం తెలియనివ్వలేదు. ఇక మీద కూడా తనని చూసుకోగలను. కానీ మీరు మా అమ్మాయిని చేసుకుని ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు. దయచేసి మీరు ఇంకెవరు. మావయ్య, మీరు ఎక్కువగా ఆలోచించకండి, నేను వెళ్ళి మాట్లాడొస్తాను.
ఏంటి డిఎస్పీ సార్, మీ ప్లాన్ డిస్టర్బ్ అయిందని ఫీల్ అయిపోతున్నారా? ఎలా కనిపెట్టేశావు? నాకు మీ నాటకాలన్నీ తెలుసులే కానీ మనిద్దరికీ సెట్ అవ్వకూడదని దేవుడు రాసి పెట్టాడు అనుకుంటా. సెట్ అవ్వాలని రాసి పెట్టుంది కాబట్టి నువ్వు నాకు దొరికావు. ఇప్పటికేం మించిపోలేదు. ఎస్కేప్ అవటానికి ఇదే మంచి ఛాన్సు. పెళ్లి చేసుకొని ప్రశాంతంగా బ్రతకాలనుకున్న వాళ్ళకి నేను సెట్ అవ్వండి డిఎస్పీ. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఇలా నవ్వుతూ ఉండే అమ్మాయే నాకు కావాలంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవాలని డిసైడ్ అయిపోతే నేను మాత్రం ఏం చేస్తాను? నన్ను నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఒక కండిషన్. ఏంటా కండిషన్? ఒక పోలీస్ ఆఫీసర్కి వైఫ్గా ఉన్నోళ్ళని ఖచ్చితంగా రౌడీలు వచ్చి రెడ్ కలర్ ఆమ్ని వ్యాన్లో తీసుకెళ్ళిపోతారు. ఒక పాడుపడ్డ బంగ్లా దగ్గర ఆపి మీ ఆయనకి ఫోన్ చేయి అంటారు. నేను వెంటనే ఫోన్ చేసి ఏమండి త్వరగా రండి అంటాను. నువ్వు స్పీడ్గా నా దగ్గరికి వచ్చి మది 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 అనరుస్తావు. ఒక ఫైట్ వేసుకున్నాక వాడు నీ కళ్ళ ముందు నా పీక కోసేస్తాడు. కరెక్టా? నువ్వు సినిమాలు చూసి బాగా ముదిరిపోయావు. ఇలాగే జరుగుతుందిగా. జరగచ్చు, 100లో ఒక్కరికి జరుగుతుందేమో. ఆ 99 మంది గురించి వదిలే, నా ఒక్క దాని గురించి మాట్లాడుకుందాం. సో నీ వల్ల నాకొక ప్రాబ్లం. తెలిసి ఒక ఆడపిల్ల గొంతుకు వస్తున్నానే నువ్వు ఫిక్స్ అయిపోయావే అనుకో, లైఫ్ లాంగ్ నీకు ఒక గిల్ట్ ఉంటుంది. నేను హ్యాపీగా బతికేస్తాను. ఈ డీల్కి నువ్వు ఓకే అయితే నేను కూడా ఓకే. ప్రామిస్? సరే, ప్రామిస్. ఇంకో ప్రామిస్ కూడా కావాలి. ఏంటో చెప్పు. వాణ్ణి నువ్వు అస్సలు వదలకూడదు. ఎవరిని? ఆ రెడ్ ఆమ్ని వ్యాన్ ఉంది కదా, వాణ్ణి. వాడి చావు నీ చేతుల్లోనే డిఎస్పీ. వాడు ఎక్కడ దాక్కున్నా వేటాడి వేటాడి మరీ చంపుతాను. అదే కష్టం నాకు వచ్చుంటే ఎంత ఏడ్చేవాడో నాకే తెలియదు. కానీ వాళ్ళిద్దరూ కష్టాలు సమస్యలు అని ఆలోచించకుండా ప్రతి క్షణం సంతోషంగా ఎలా ఉండాలని ఆలోచించడం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరిని చూస్తే నాకు ఒకటే అనిపిస్తుందండి, వాళ్ళు కలకాలం సంతోషంగా ఉండాలని. అలాగే ఉన్నారు కూడా. హే భయ్యా, ప్రభాస్ సార్ గెస్ట్ హై. 2 గెస్ట్, రూమ్ నెంబర్ 305. మీకు ఏం కావాలో ఒక బెల్ కొట్టండి, అడు వచ్చేస్తాడు. మీరెక్కడికి? ఈవినింగ్ పార్టీలో కలుద్దాం. మీరు వెళ్ళి గబగబా రెడీ అవ్వండి. మరి ప్రభాస్ సార్? ఆయన లేకపోతే పార్టీ లేదండి బాబు. మీరు తాగుతారు కదండి. మీరు సూపర్ అండి. తొందరగా రెడీ అయిపోండి. హే అర్జున్, నీ హనీమూన్కి కూడా ఇంత దూరం వచ్చేవాడివి కాదు కదా. ఇకపై ఇయర్లీ వన్స్ ఇలాగే ఒక ట్రావెల్, నువ్వు నేను ఇక్కడికి రావాలి, జస్ట్ మెమరీస్ కోసం. వద్దాం. దానికి మీ హస్బెండ్ నా వైఫ్ ఒప్పుకోవాలిగా. చూద్దాం. అవును, ఎవరితోనూ మాట్లాడని నువ్వు ఫస్ట్ మీటింగ్లోనే మొత్తం అలా ఎలా చెప్పేశావు? ఇది యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ కాదు, సెకండ్ మీటింగ్. ఓ 20 డేస్ ముందు మా ఊళ్ళో కాఫీ షాప్లో ఒక అమ్మాయిని చూసా. ఎవరితోనో గట్టి గట్టిగా అరుస్తూ ఫోన్లో మాట్లాడుతుంది. వెళ్ళి మీ ప్రాబ్లం ఏంటని అడుగుదాం అనుకున్నా, బట్ అది నా క్యారెక్టర్ కాదు. అదే అమ్మాయి మళ్ళీ బస్ స్టాండ్లో అరుస్తూ ఫోన్లో మాట్లాడుతూ కనిపించింది. ఈసారి అమ్మాయితో మాట్లాడాలనుకున్నా, వెళ్ళి మాట్లాడేశా. కంగారు పడుకో, ఇప్పుడు ఆ పాత విషయాలు ఏవి తవ్వనులే. నేను ఇకపై ఏడవను.